మరో ముఖ్యమైన రాష్ట్రం బెంగాల్లోకి వెళ్దాం. బెంగాల్ అనగానే మనకి దీదీ గుర్తుకొస్తుంది, మమతా బెనర్జీ. అవునండి. మరి మమతా బెనర్జీ జాతకం ఎలా ఉంది? ఆమె మళ్ళీ అధికారాన్ని కంటిన్యూ చేస్తారా? బీజేపీ చాలా అగ్రెసివ్గా ఉంది, పోటీలో బలంగా ఉంది. బీజేపీ పరిస్థితి ఎలా ఉంది? ముందుగా దీదీ గురించి చూద్దాం. మమతా బెనర్జీ పరిస్థితి ఎలా ఉంది? మమతా బెనర్జీ ఆవిడ 5 జనవరి 1955, 5/1/1955 ఉదయం 11:46 ఆవిడ కలకత్తాలో ఆవిడ జన్మించారు. ఆవిడ జన్మలగ్నం మమతా బెనర్జీ గారి జన్మలగ్నం మీనలగ్నము, జన్మ నక్షత్రం కృత్తికా నక్షత్రం 3వ పాదం, రాశి వృషభ రాశి, జన్మలగ్నం మీనలగ్నం. ఆనాటి గ్రహస్థితి చూస్తే ఆవిడకి తృతీయంలో చంద్రుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు, చతుర్థంలో కేతువు, పంచమ స్థానంలో గురువు ఉచ్చస్థితిలో ఉన్నాడు, అష్టమ స్థానంలో శని ఉచ్చస్థితిలో ఉన్నాడు, భాగ్యస్థానంలో శుక్రుడు, ఆవిడికి దశమ స్థానంలో రవి బుధ రాహులు ఉన్నారు, వ్యయ స్థానంలో కుజుడు. ఇవి ఆవిడ యొక్క గ్రహస్థితి. ఆవిడ జాతకంలో ప్లస్ పాయింట్ ఏంటంటే నవాంశ చక్రం కూడా మీన లగ్నమైంది. లగ్నచక్రం మీనమై, రాశిచక్రం మీనమై, అంశచక్రం కూడా మీనమైతే దాన్ని లగ్న వర్గోత్తమం అంటారు. ఆవిడకి లగ్న వర్గోత్తమం వల్ల ఆ లగ్నానికి చాలా బలం కలిగి ఉంటుంది అన్నమాట. అట్లాగే ఆవిడకి లగ్న వర్గోత్తమం కాదు, ఆవిడకి మెయిన్గా రాశిచక్రంలో గురువు ఉచ్చస్థితిలో ఉన్నాడు. అంశచక్రంలోకి వచ్చేటప్పటికి అంశచక్రంలో కూడా ఆవిడకి గురువు ఉచ్చస్థితిలో ఉన్నాడు. అక్కడ లగ్నము వర్గోత్తమం చెందింది. అట్లాగే ఈ నవాంశ చక్రంలో కూడా గురువు ఉచ్చస్థితిలో ఉండడం వల్ల ఈ గ్రహం గురువు ఉచ్చస్థితిలో ఉన్నాడు, లగ్నం కూడా వర్గోత్తమం చెందింది, గురువు వర్గోత్తమం చెందాడు. కాబట్టి ఆవిడకి ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువ, ధైర్య సాహసాలు చాలా ఉండి, ఆవిడ ఇప్పుడే కాదు మొదటి నుంచి ఆవిడ సెంట్రల్ మినిస్టర్లో ఉన్నప్పటికీ కూడా ఎవరితో ఏ పార్టీలోనూ ఎక్కువ కాలం ఉండాలి. కొంతకాలం ఉండటం, కొంతకాలం సపోర్ట్ చేయటం, మనీ బయటకు వచ్చేయటం. ఆవిడకి చంచల స్వభావం చాలా ఎక్కువ. కాబట్టి కృత్తికా నక్షత్రంకి అధిపతి రవి, సూర్యభగవానుడు. సూర్యుడి రాజకీయానికి కారకుడు. తన స్వార్థం కోసం ఆవిడ ఏమన్నా చేస్తుంది. అలాంటి మనస్తత్వం ఆవిడది. ఆనాటి గ్రహస్థితి మీకు చెప్పాను. అట్లాగే నవాంశ చక్రం చూస్తే మీన లగ్నం అయింది. లగ్నంలో శని, ద్వితీయంలో రవి ఉచ్చస్థితిలో ఉన్నాడు, చతుర్థంలో బుధుడు స్వక్షేత్రంలో ఉన్నాడు. చతుర్థంలో బుధుడు శుక్రుడు, షష్ఠ స్థానంలో కుజుడు, దశమ స్థానంలో చంద్రుడు, లాభంలో గురువు, వ్యయంలో రాహువు. అది ఆవిడ యొక్క గ్రహస్థితి. కానీ ఆవిడకి మంచి దశ వెళ్ళిపోయింది. ఆవిడకి ప్రస్తుతం నడిచే మహర్దశ 9/7/2007 నుండి 9/9/2026 దాకా ఆవిడకి శని మహర్దశలో గురువు యొక్క అంతర్దశ నడుస్తుంది. ఒక మహర్దశలో ఆఖరి అంతర్దశ ఎవరికైతే నడుస్తుందో వాళ్ళకి ఏమాత్రం కూడా యోగం చేయదు. ఒక మహర్దశలో ఆఖరి అంతర్దశ వస్తే దాన్ని దశాఛిద్రము అంటారు. ఈ దశాఛిద్రము వచ్చినప్పుడు వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఆ ప్రయత్నాలన్నీ కూడా విఫలమైపోతాయి. ప్రస్తుతం ఆవిడ జాతకం లోపల చూసినట్టయితే ట్రాన్సిట్ గోచారం లోపల ఆవిడకి మెయిన్గా లాభస్థానంలో శని ఉన్నాడు, అట్లాగే ద్వితీయంలో గురువు ఉన్నాడు, దశమ స్థానంలో రాహు ఉన్నాడు. ఇవి గోచారంలో ఆవిడ గ్రహస్థితి. ప్రస్తుత పరిస్థితిలో ఏప్రిల్లో జరిగే అసెంబ్లీ ఎలక్షన్ లోపల ఎట్టి పరిస్థితుల్లో కూడా తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి రాదు. ఆవిడకి తీవ్రమైన ఆ నిరాశ ఎదురవుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఆవిడ వచ్చే అసెంబ్లీ ఎలక్షన్ లోపల ఆవిడ ఆపోజిషన్ పార్టీలోనే ఉండవలసిన అవసరం ఏర్పడింది. దీనికి మెయిన్గా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ జాతకం తీసుకోవాలి. చాలా సంవత్సరాల తర్వాత వెస్ట్ బెంగాల్లో ఈసారి జరిగే అసెంబ్లీ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి అవకాశం ఉంది. భారతీయ జనతా పార్టీ ఫార్మేషన్ డే 6/4/1980 ఉదయం 11:40 న్యూఢిల్లీలో ఆ పార్టీని స్థాపించారు. ఆ పార్టీ యొక్క గ్రహస్థితి చూసినట్టయితే జన్మ నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం 3వ పాదం, రాశి వృశ్చిక రాశి, జన్మలగ్నం మిథున లగ్నం. ఆనాటి గ్రహస్థితి చూసుకుంటే తృతీయంలో కుజ, గురువు, శని, రాహు, షష్ఠ స్థానంలో చంద్రుడు నీచస్థానంలో ఉన్నాడు,
భాగ్యస్థానంలో బుధుడు మిత్రక్షేత్రం ఉన్నాడు, దశమంలో రవి, వ్యయస్థానంలో శుక్రుడు. ఇది భారతీయ జనతా పార్టీ యొక్క గ్రహస్థితి. ఈ భారతీయ జనతా పార్టీ యొక్క నవాంశ చక్రం తీసుకున్నట్టయితే ఇక్కడ జన్మలగ్నం మేషలగ్నం అయింది, లగ్నాధిపతి కుజుడు లగ్నంలో ఉన్నాడు, ద్వితీయంలో బుధరాహువులు, తృతీయంలో గురువు, అట్లాగే అష్టమ స్థానంలో కేతువు, భాగ్యస్థానంలో శని, దశమంలో రవి, లాభస్థానంలో చంద్రుడు, వ్యయస్థానంలో శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు. ఇక్కడ నవాంశ చక్రం చాలా బలం కలిగి ఉంది. ఇక్కడ మెయిన్గా చూసినట్టయితే ఈ జాతకానికి ప్రస్తుతం నడుస్తున్న మహర్దశ ఈ భారతీయ జనతా పార్టీకి 10/5/2018 నుండి 10/5/2028 దాకా 10 సంవత్సరాల చంద్ర మహర్దశ జరుగుతోంది. చంద్రుడు ఈ యొక్క భారతీయ జనతా పార్టీకి మిథున లగ్నమై ద్వితీయాధిపతి చంద్రుడు 6వ ఇంట జ్యేష్ఠ నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి జ్యేష్ఠ నక్షత్రానికి అధిపతి బుధగ్రహం కాబట్టి ఆ బుధుడు జన్మలగ్నం నుంచి భాగ్యస్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ చంద్రమహర్దశ విపరీతమైన రాజయోగం చేసింది ఈ పార్టీకి. ప్రస్తుతం ఈ భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు గోచారరీత్యా చూస్తే ప్రస్తుతం చూస్తే 10/8/2025 నుండి 10/3/2026 దాకా ఇది చంద్రమహర్దశలో కేతు అయిపోయింది. 10/3/2026 నుండి 10/11/2027 దాకా చంద్రమహర్దశలో శుక్రుడి అంతర్దశ నడుస్తుంది. శుక్రుడు మిథున లగ్నానికి పంచమ వ్యయాధిపతిగా వ్యయస్థానంలో స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి వచ్చే నెల ఏప్రిల్లో జరిగే ఈ బెంగాల్ అసెంబ్లీ ఎలక్షన్ లోపల భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తుంది. మొదటిసారి బెంగాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశాలు ఉన్నాయండి. చాలా అద్భుతమైన అనాలిసిస్ అందించారు కళానిధి రాంబాబు గారు.